అర్జున్, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అంటారు కదా, ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అవే మాటలు అర్జున్. నేను చెప్పేది నిజం అంకుల్. రోడ్డు మీద నించొని అడుక్కునేవాడికి గీత ముందు నించొని ప్రాణభిక్ష పెట్టమని అడుక్కునే నాకు పెద్ద తేడా అనిపించట్లేదు. మనిషి తన చావుకి ఎందుకు భయపడతాడో మీకు తెలుసా? తన కోరికల్ని, జీవితాన్ని ఎక్కడ అనుభవించకుండా పోతాడో అని భయం. అదే మనం ఎప్పుడు పోతామో ముందే తెలిస్తే ఆ చావుకి కూడా భయపడం. ఎందుకో తెలుసా? ఆ జీవితం మీద విరక్తి పుడుతుంది కాబట్టి. వీలైనంత త్వరగా వెళ్ళిపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి. సమస్య నుండి ఎలా బయటపడాలో ప్రయత్నించడం మానేసి ఇలా వేదాంతాలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటావా? ఫలితం లేదన్నప్పుడు ప్రయత్నించడం, చావు తప్పదన్నప్పుడు బ్రతకాలని ఆరాటపడడం రెండు వృధానే అంకుల్. చివరి వరకు ప్రయత్నం చేయకపోతే ఫలితం ఎలా తెలుస్తుంది? గెలుపు ఎలా సొంతం అవుతుంది? చనిపోయే వరకు పోరాడాలని నాకు ఉంది. కానీ నేను ఎటువంటి ప్రయత్నం చేసినా నా కుటుంబాన్ని చంపేస్తానన్న గీత మాటలు గుర్తుకొచ్చి ఆగిపోతున్నాను. గీత నిన్ను మానసికంగా దెబ్బతీసి లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అర్జున్. దైవశక్తి తోడయ్యే వరకు ఏం చేయలేని పరిస్థితి నాది. సరే అర్జున్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. చిన్న అవకాశం దొరికినా చాలంకుల్, ఆ గీతని అంతం చేస్తాను. ఆ అవకాశం కోసమే వెళుతున్నాను. నువ్వు మాత్రం నమ్మకాన్ని కోల్పోకో. టేక్ కేర్ అర్జున్. రామం గారు, స్వామీజీని కలవాలి. స్వామీజీ గారు ధ్యానంలో ఉన్న సంగతి మీకు తెలిసిందే కదా ధర్మ. వారిని కలవాలని ఎలా అడగగలుగుతున్నారు? పరిస్థితులు అలా ఉన్నాయండి. స్వామీజీ గారు ముందే చెప్పారు, వారి దీక్షను భగ్నం చేయడానికి గీత ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుందని. మీరంటున్నది నిజమేనండి, కానీ అక్కడ ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అర్జున్ చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఎలాగైనా ఈ విషయం స్వామీజీ గారికి చెప్పాలి. చూడండి ధర్మ, స్వామీజీ వారి ముందు వెలుగుతున్న దీపాలు మీ ఇంట్లో ప్రాణాలకి ప్రతిరూపాలు. అవి అలా వెలుగుతున్నంతకాలం ఎవరికి ఎటువంటి ప్రమాదమూ ఉండదు. మీరు చెప్పేది నిజమే, కానీ స్వామీజీ గారు ధ్యానంలోకి వెళ్లక ముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అన్నీ తలకిందులైపోయాయి. కాలం మొత్తం గీతకు అనుకూలంగా మారింది. దుష్టశక్తులు ఎప్పుడూ ముందు శక్తివంతంగానే కనిపిస్తాయి. గెలుపు వాళ్లదే అన్నట్టు భ్రమను కల్పిస్తాయి. ఎందుకో తెలుసా? మనలో భయాన్ని కలిగించడానికి. మనలో పుట్టే ఆ భయమే దుష్టశక్తులకి ఆయుధంగా మారతాయి. వాటితో మనల్ని ఓడించడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది స్వామి. మెహందీ పెట్టడానికొచ్చింది, ఉన్నట్టుండి ఎందుకు సడన్ గా వెళ్ళిపోయింది? నేను అడుగుతుంటే తడబడుతూ సమాధానం చెప్పింది. లేదు, ఏదో జరిగింది, అదేంటో తెలియాలి. అంజలి, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? వెళ్ళిపోతుంటే చూస్తూ నువ్వెందుకు కూరుకున్నావు? తనకి నిజం తెలిసిపోయింది, అందుకే వెళ్ళిపోతున్నా సైలెంట్గా ఉండిపోయాను. ఏంటా నిజం? నువ్వు దెయ్యమన్న విషయం తనకి తెలిసిపోయింది. ఎలా తెలుసుకుంది? తనకెందుకో అనుమానం వచ్చింది. ఎలా తెలిసిందో నాకు తెలీదు, కానీ నువ్వు చనిపోయావన్న విషయం తనకు తెలిసింది. అందుకే భయపడి వెళ్ళిపోయింది. తన అలా వెళ్ళిపోవడమే మంచిదైంది. లేకపోతే
ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు మనిషివి కాదు దెయ్యమన్న విషయం తెలిసిపోయి ఉండేది. అప్పుడు ఈ పెళ్లి ఆగిపోయేది. నా గురించి నిజం తెలిసిన వాళ్ళెవ్వరూ బ్రతకడానికి వీల్లేదు. ఇప్పుడే దాన్ని చంపి నిజాన్ని పాతేసొస్తాను. అంజలి, ఎందుకు ప్రతి దానికి చంపడం ఒక్కటే పరిష్కారం అనుకుంటావు? తనెవరికి చెప్పలేదు కదా, వదిలే. ఏంటి నా మీద అరుస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నేను అరవడం లేదు గీత, ఆలోచించమంటున్నాను. తనని చంపడం వల్ల నీకొచ్చే ప్రయోజనం ఏంటి? నేనెంతో ఇష్టపడి ఈ మెహందీ ఫంక్షన్ పెట్టిస్తే అది చెడగొట్టి వెళ్ళిపోయింది. తనేం చెడగొట్టలేదు. ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయింది అంతే. ఇలా జరగడం వల్ల నీకే మంచిదైంది. ఏంటి నువ్వనేది? అవును గీత, ఈ మెహందీ ఫంక్షన్ ఆగిపోయినా ఎవ్వరికీ తెలియదు. కానీ నువ్వు అనుకున్న పెళ్ళైతే జరుగుతుంది కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఏయ్, అందరూ వినండి. ఈ మెహందీ ఫంక్షన్ ఆగిపోయింది. ఏంటి వదిన నువ్వు అనేది? ఎందుకు ఆగిపోయింది? అన్నిటికీ కారణాలు చెప్పాలా? ఆగిపోయింది అంతే. అది కాదు వదిన, నువ్వే కదా మెహందీ ఫంక్షన్ అంటే ఇష్టం, మెహందీ పెట్టమన్నావు. ఇప్పుడు నేనే వద్దంటున్నాను కదా. ఇప్పుడు సడన్ గా ఏమైంది అంజలి? ఇక ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడకండి. ఫంక్షన్ ఆగిపోయింది అంతే అంతే అంతే. అంజలి కాళ్ళు ముందుకున్నాయో వెనక్కున్నాయో కనుక్కుందామనుకుంటే నా ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోయింది. కనీసం ఆ మెహందీ పిల్ల ఈ రోజు కాళ్ళకి గోరింటా పెడుతుందేమో అనుకుంటే దానికేం మాయరోగం పుట్టిందో ఉన్నట్టుండి డబ్బులు తీసుకుని పారిపోయింది. ఈ ఇంట్లో సైతాన్ ఉందని తెలియగానే లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కానీ సైతాన్ ఉన్న విషయం తెలిసి కూడా నేను చెప్పకపోతే అల్లా నన్ను క్షమించడు. హే అల్లా, నువ్వే నన్ను కాపాడాలి. ఇప్పుడెలా ఎలా ఏం చేయాలి? అమ్మా, ఉసే 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 ఇక్కడేం చేస్తున్నావే నువ్వు? గోరింటాకు పెడతానని నోట్లో తీసుకుని పారిపోయావుగా. అసలు నిన్ను చిల్లావు మత్. ఉషి 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 అంటే చిల్లమ్మత్ అంటావేంటే? నేను నోట్లో కదా ఇచ్చింది, మళ్ళా చిల్లర అడుగుతావేంటి? నా దగ్గర డబ్బులు తీసుకొని మెహందీ పేరుకి లాగావంటే పారిపోయావు. మళ్ళీ ఎందుకు వచ్చావే? ఆప్కే పైసే లేలో. पैसे ले लिए ना? अब मेरी बात सुनो. మళ్ళా మొదలెట్టింది ఇది. ఒసే, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చావంటే నువ్వు దొంగ పిల్లవు కాదని అర్థమైపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటి స్వామి ఇది? పశుపక్షింతలు ఎర్రగా మారిపోయాయేంటి? ఇంకా నీకు అర్థం కాలేదా? నీ కోడలు మనిషి కాదు. నీ కోడల్ని ఒక ప్రేతాత్మ పట్టి పీడిస్తోంది. మీ అనుమానం నిజమే. దయ్యం మీ ఇంట్లోనే కాదు, మీ కోడలు ఒంట్లోనే ఉంది. ఈ పెళ్లి జరిగితే నీ కొడుకు చనిపోతాడు.